తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రాబోయే 2 రోజుల్లో మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న కొన్ని గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే వీలుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అల్పపీడన ప్రభావంతో తక్షణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ ఒడిదుడుకుల మధ్య సాగనుందని తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనంగా ఉన్న ఎల్నినో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సంచాలకులు ఎస్ టెల్లా తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో ఇది మధ్యస్థంగా మారి సెప్టెంబర్ నాటికి మరింతగా బలపడే ప్రమాదం ఉందని అంటున్నారు. దీని ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. గతేడాది జూన్ నెలలో తెలంగాణలో సాధారణం కంటే 25% తక్కువ వర్షపాతం నమోదు కాగా ఏడాది జూన్ ముగిసే సమయానికి 15% లోటు నమోదైందని చెప్పారు. అయితే ఈ లోటు అన్ని జిల్లాల్లో ఒకేలా లేదని అన్నారు. మధ్య తెలంగాణ జిల్లాలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షాలు కురిశాయన్నారు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఏకంగా 60 నుంచి 70% వరకు వర్షపాత లోటు ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు పూడుస్తాయని తెలిపారు. మొత్తంగా చూసినట్లయితే ఈ ఏడాది వర్షాలు తక్కువగానే ఉంటాయని, ఈ మేరకు రైతులు సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. మరోవైపు జూన్ నెల ముగిసినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు ఆలస్యమవుతున్న వేళ రాష్ట్రంలో 3 రోజుల పాటు వానలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతోన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇవాళ, రేపు తేదీల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. వర్షాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద భారీ హోర్డింగ్ల సమీపంలో ఉండొద్దని ప్రజలకు సూచించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, భద్రమైన ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. జూలై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చునన్న అంచనాలు రైతులను ఆందోళనకు గురిచేశాయి. అలాంటి సమయంలో వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న తాజా వాతావరణ శాఖ అంచనాలు రైతుల్లో కొత్త ఆశల్ని నింపుతున్నాయి. వర్షాలు అంచనాలకు అనుగుణంగా కురిస్తే వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న తదితర వానాకాలం పంటల సాగు వేగం పుంజుకునే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.